అధికారం మండతో వైఎస్ సాగించిన అక్రమాలకు నిలువుటద్దం బ్రాహ్మణి స్టీల్స్. గాలి అడిగారు, తన సొమ్మెదో అన్నట్లుగా రాజవారు ఇచ్చేశారు. ఔదార్యం ప్రదర్శించి 14,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కారు చౌకగా అప్పగించారు. యువత ఉపాధికి డోకా లేదంటూ ఆశలు కల్పించిన పరిశ్రమ ఏర్పాటులో ఇప్పటికీ అతిగతి లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికార అండతో గాలి జనార్దన్ రెడ్డి సాగించిన అక్రమాలకు నిదర్శనం బ్రహ్మణి. 2007లో కడప జిల్లా జమ్మలమడుగు వద్ద బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి ఎకరా 18,500కు నాటి వైఎస్ ప్రభుత్వం 10,670 ఎకరాలు కేటాయించింది. ఈ పరిశ్రమ ప్రారంభం కాకముందే విమానాశ్రయం కోసం అదనంగా మరో 4,000 ఎకరాలు కేటాయించింది. వీటిపై ప్రతిపక్షాలు, మీడియా తప్పుపట్టినా లెక్క చేయని వైఎస్ యథేచ్ఛగా సన్నిహితుడైన గాలికి భూములు ధారాదత్తం చేశారు. 2011 నాటికి రెండో దశ బ్రహ్మణి పూర్తయితే 43 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. 2017 నాటికి ఏటా 1 కోటి టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి సాధించాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. 2007 జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, గాలి సమక్షంలో బ్రహ్మణి పనులకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లాను పారిశ్రామిక ప్రాంతంగా చూడాలనేదే తన కల అని పేర్కొన్న వైఎస్ కారు చౌకగా 1,000 ఎకరాలు కట్టబెట్టడాన్ని సమర్థించుకున్నారు. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తే మరో 4,000 ఎకరాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే అని వైఎస్ బహిరంగంగా ప్రకటించారు. బ్రహ్మణి కడప పారిశ్రామిక రంగానికి తలమానికంగా నిలుస్తుందని ఆశలు కల్పించిన గాలి 18 నెలల్లో బ్రహ్మణి పూర్తి చేస్తానని ప్రకటించాడు. ఓఎంసీ అక్రమాలతో వచ్చిన డబ్బును బ్రహ్మణిలో పెట్టుబడిగా పెట్టాడు. కానీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో పరిస్థితి తారుమారైంది. 20,000 కోట్ల లక్ష్యంతో చేపట్టిన పనుల్లో ప్రస్తుతం 800 కోట్ల రూపాయల పనులు చేశారు. పరిపాలనా భవనాలు, 46 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ, అతిథి గృహాలు నిర్మించారు. ఏడాదిన్నర నుంచి పనులు ఆగిపోయాయి. ఫలితంగా 18 నెలల్లో పూర్తి చేస్తామన్న పరిశ్రమ ఇంతవరకు పూర్తి కాలేదు. అంతేకాదు, ప్రభుత్వం కారు చొక్కగా కట్టబెట్టిన భూముల్ని యాక్సిస్ బ్యాంకులో తనఖా పెట్టి 350 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ విషయాలు ప్రభుత్వానికి తెలియకుండా తప్పుడు సమాచారంతో అక్రమాల్ని కొనసాగించారు. ఈ బ్రాహ్మణి స్టీల్స్ పేరు చెప్పి అంటే ఎంత దోపిడీ చేశారంటే, బ్రాహ్మణి స్టీల్స్ పేరు చెప్పి ఆ రోజు 2 మైనింగ్ లీజులు గ్రాంట్ చేసినారు. మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ముందుగానే ఆశ చూపించారు. బ్రాహ్మణి స్టీల్స్ పెడుతున్నాము, బ్రాహ్మణ్స్ ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆ ఆశలను వమ్ము చేయకుండా గవర్నమెంట్ ఏదో ఒక సంస్థను, ఏ మల్టీనేషనల్ కంపెనీనో ఏ గవర్నమెంట్ సంస్థను తెచ్చి ఆడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి చేయమని చెప్పి మరీ కోరుతాం. మొత్తానికి గాలి సాగించిన అక్రమాలపై సమగ్రంగా విచారించిన ఈడీ నేడు ఆస్తులు జప్తు చేయడం శుభ పరిణామమని గని యజమానులు అంటున్నారు. బ్రహ్మణి ముసుగులో కారు చౌకగా భూములు కొట్టేసిన గాలి ప్రస్తుతం కేసు నుంచి బయటపడేందుకు సాక్షుల్ని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓఎంసీ కేసులో 8వ కీలక సాక్షిగా ఉన్న గని యజమాని శశి కుమార్ ను విశాఖ, బెంగళూరు, కర్నూలు, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో వెంటపడి గాలి అనుచరులు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 15 రోజుల కిందట కడపలో శశికుమార్ వాహనానికి నిప్పు పెట్టారు. దీనిపై గాలి జనార్దన్ రెడ్డితో పాటు అనుచరులపైన కేసు నమోదైన నిందితుల్ని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదు.